గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఐబొమ్మ ఫౌండర్ రవికి పోలీసు జాబ్ ఆఫర్ అనేది నిజమా కాదా? నిజంగానే పోలీసులు తనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే మంచి శాలరీ ఇస్తాము అని చెప్పేసి ఆఫర్ ఇచ్చారా లేదా అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. నిజంగా చెప్పాలి అంటే నిన్నటి వరకు కూడా అతను చాలా వరకు సినిమాలు ఇక 25,000 సినిమాలన్నీ కూడా అతను పైరసీ చేసేసి దాన్ని ఒక సైట్లో పెట్టేసి ఉచితంగా జనాలందరికీ కూడా అందించడం జరిగింది. మనకు తెలియకుండానే మన యొక్క డేటా అంతా కూడా కలెక్ట్ చేశారు అని చెప్పేసి దానిపైన అతన్ని అనుమానిస్తూ పోలీసులు అతన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తనను పట్టుకోవడం కోసం కూడా చాలా వరకు జరిగినాయి. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు జనాల నుంచి వెళ్ళి అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భిన్నమైన వాదనలు, అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం చూసాం నిన్నటి వరకు కూడా. ఇప్పుడు ఒకేసారి ఒక ఆరోపణ ఎదుర్కొని నిందితుడుగా అంటే సైబర్ దాంట్లో ఏదైతే పైరసీ చేసేసి దానికి సంబంధించిన యొక్క లింక్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, అతను కరేబియన్ దీవులలో కూడా ఏం చేశారు, డొమైన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అనే దానిపైన ఈ పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ అనేది రవిని అడగడం అనేది పోలీసులు చేస్తూ ఉన్నారు. అప్పటి కూడా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రవి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. కానీ అతని యొక్క స్కిల్స్ కానివ్వండి, అతని ఆలోచన విధానం కానివ్వండి, అతను వర్క్ చేసిన స్టైల్ కానివ్వండి, దాంతోపాటు అతనికి ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, ఏదైతే టెక్నాలజీ మీద ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా షార్ప్గా ఉంది. కాబట్టి అతనికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చేసి మంచి ఉద్యోగం, మంచి శాలరీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అతనికి ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే ఎవరైతే రవి ఉన్నారో ఆయన వచ్చేసి నేను కరేబియన్ దీవుల్లోనే అటు ఆంధ్ర అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడి జనాలకు మన యొక్క రుచులను అందించాలన్న థాట్లో ఉన్నాను, కాబట్టి నాకు ఈ ఆఫర్ వద్దు అని చెప్పేసి అతను తిరస్కరించారు అన్న వార్తలు అనేది చాలా వరకు వస్తున్నాయి. దీని విషయంలో ఏమైందంటే పోలీసులు నిన్నటిదాకా అతను నిందితుడు అన్నారు, ఇలా పైరసీలా చేశాడని చెప్పేసి అన్నారు, ఇంత క్రైమ్ చేశారని చెప్పేసి అన్నారు, మన డేటా అంతా కూడా అతని దగ్గర ఉంది అని చెప్పేసి అన్నారు. అలాంటి సమయంలో ఇలా ఉద్యోగం ఎలా ఇస్తారు, ఉద్యోగం ఆఫర్ చేస్తారా అంటే పోలీసులు చేసిన తప్పని ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి నాకు ఉదయం నుంచి కూడా నాకు సంబంధించిన వాళ్ళు కాల్ చేసి మరి అడగడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు పోలీసులు చేసిన తప్పు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళందరూ కూడా అందరూ కలిసిపోయారా, అందుకని ఉద్యోగం ఆఫర్ చేస్తున్నారా, అలాంటి వ్యక్తిని దగ్గర పెట్టేసుకుంటే వారు ఏమైనా కావాల్సుకున్న చేయించుకుంటారు, అలాంటివన్నీ ఉండవు. ఇలాంటి మీ యొక్క ఊహాగానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో తెలియాలి అంటే ఎక్కడైతే రవి అరెస్ట్ అయి ఉన్నారో ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి ఇమీడియట్గా నిజంగానే జాబ్ ఆఫర్ చేశారా సార్, అతను రిజెక్ట్ చేశాడా అనే విషయాన్ని కనుక్కున్న తర్వాతనే మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనాలకు అందించే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారిపైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం జనాల నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ ఉంది, దాని ఇంకా ఎక్కువ రెట్టింపు అయ్యి జరగకూడని సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో అది ఇంకా రెట్టింపు స్థాయిలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నిన్నటిదాకా నిందితుడు అన్న వ్యక్తికి ఇప్పుడు పోలీసు ఉద్యోగం ఇస్తున్నారు అని అంటే పోలీసులు ఇటు ఏంటి అని చెప్పేసి అన్న దూరంలో కూడా వారు కొంతమంది ఆలోచన విధానం చేస్తున్నారు. మీకు ఏదైతే అనిపించిందో, ఏదైతే మనసులోకి వస్తుందో, ఏ థాట్ అయితే ఉంటుందో అది తాటికాయలంతా అక్షరాలతోటి మీరు థంబ్నైల్స్ పెట్టేసి మీ యొక్క పర్సనల్ ఛానల్స్లో మాత్రం చూపించి జనాలను పక్కతో పట్టించొద్దు. పట్టించారు అంటే అనవసరంగా మీకు తెలియకుండానే మీ పైన కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది, జైల్లో కూర్చునే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఈ వీడియో త్రూ ఏం చెప్పాలనుకుంటున్నానంటే పూర్తి స్థాయిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు ఆ యొక్క న్యూస్ను టచ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకనంటే ఎవరో చేస్తున్నారు, మేము వాళ్ళకంటే ముందు న్యూస్ అందించాలి, వాళ్ళకంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న నేపథ్యంలో ఏమవుతుందంటే తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనే దానిపైన జనాలు చాలా వరకు కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటున్నారు. ఇది నిజమా ఇది అబద్ధమా, లేకపోతే ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు చాలా వరకు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే చాలా వరకు థంబ్నెయిల్స్ కానివ్వండి, మనం ఏదైతే డిజిటల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దాని ప్రకారంగా కేసులు అనేవి ఫైల్ అవుతున్నాయి. పర్సనల్ ఛానల్స్ మీద చాలా కేసులు ఉన్నాయి. మీరు ఎవరైతే ఛానల్స్ పెట్టుకొని ఉన్నారో కొంతమంది ఛానల్స్ ఇప్పటివరకు కనిపించకుండా పోయాయి. అది మీకు తెలుసో లేదో తెలియదు, కానీ ఎందుకనంటే అది ఏదో నచ్చింది లేకపోతే వచ్చింది, నా ఛానల్ ఒకటే రోజులో ల్యాక్స్లలో చూడాలి, జనాల లోపలికి వెళ్ళాలి పోవాలి, నా ఛానల్ ఒకటేసారి మంచి వ్యూవర్షిప్ రావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, కానీ మీకు తెలియకుండానే తప్పనేది చేయడం జరుగుతుంది. మీరు జనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆ ఛానల్ని కంపల్సరిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా తెలిసి తెలియంది ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అరే నిజమేనంట ఖచ్చితంగా ఇంకా దానికి ఒక 4 యాడ్ చేసి చెప్పడము, దానివల్ల జనాలు ఇది నిజమా ఇది నిజమా లేకపోతే అది నిజమా అని చెప్పేసి. ఎందుకంటే గల్లీకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, గల్లీ అంటే చెప్తున్నాను కదా, చాలా వరకు పర్సనల్ ఛానల్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు రెస్పాండ్ అవుతూనే ఉంటారు, అవ్వద్దని నేను చెప్పను. కానీ అయ్యే ముందు మాత్రం కంపల్సరిగా ఒక ఆలోచన విధానం చేయండి. ఐబొమ్మ ఫౌండర్ రవి ఎవరైతే ఉన్నారో అతనికి జాబ్ ఆఫర్ ఇచ్చారా లేదా అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదు అంటే వారొక లెటర్ కానివ్వండి, లేదంటే అధికారికంగా ఎవరైనా చెప్పినా కానివ్వండి, లేదంటే అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానివ్వండి, లేదంటే వారికి సంబంధించిన అడ్వకేట్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. కంపల్సరీగా ఆ అడ్వకేట్స్ అయినా కూడా అప్రోచ్ అయ్యి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఇన్ఫర్మేషన్ అనేది కూడా జనాలకు చెప్పే ప్రయత్నం చెయ్యండి తప్పించి జాబ్ ఆఫర్ ఇచ్చారు, పోలీస్ జాబ్ ఆఫర్, మొన్నటిదాకా పైరసీ దాంట్లో నిందితుడన్న రవికి పోలీసులే పిలిచి మరి అతని టాలెంట్కు సలాం చేస్తూ జాబ్ ఇచ్చారు, ఇలాంటివన్నీ పెట్టకండి. అనవసరంగా మీరు తెలియకుండానే తప్పు చేస్తున్నారు. మీకు తెలియకుండానే మీ పైన కేసులు ఫైల్ అవుతాయి, మీకు తెలియకుండానే మీరు జైల్లో వెళ్ళి కూర్చునే పరిస్థితి కూడా ఉంటుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా ఆల్రెడీ చెప్పింది, ఎవరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్పాలి, తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయొద్దు. చేసినారంటే మీ పైన కేసులు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మిమ్మల్ని కనుక అరెస్ట్ చేసినా, నేను ఇప్పుడు మీడియాలో ఉన్నాను, లేకపోతే నేను రిపోర్టర్ని, లేకపోతే నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ని, లేకపోతే నేను యాంకర్ని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా మీరు ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఇన్ఫర్మేషన్ పెడతారో అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దాన్ని బట్టేసి అది ఎంతవరకు నిజము ఉంది, ఎంతవరకు నిజం లేదు, మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు రిటర్న్గా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేది మొత్తం పూర్తిగా పాయింట్స్ టు పాయింట్ ఇచ్చేసిన తర్వాత వారు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అనవసరంగా అది కనుక ప్రూవ్ అయ్యిందంటే వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దాంతోపాటు మీ యొక్క ఛానల్ కూడా మొత్తం కూడా తీసేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు అంత కష్టపడి అంతమంది ఫాలోవర్స్ని కానివ్వండి, అంతమంది సబ్స్క్రైబర్స్ని కానివ్వండి తెచ్చుకొని అనవసరంగా ఏదో ఒక ఇన్ఫర్మేషను తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల అది చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేసి మీ ఛానల్ని మొత్తం క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు వెళ్ళి జైల్లో కూర్చునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే దయచేసి అది జనాలకు చెప్పే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో చాలా తీవ్రమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్గోరిథమ్స్ కూడా అలాగే ఉంటున్నాయి. దాంతోపాటు యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడుతూనే ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో అంటే రోజుకి కూడా టెక్నాలజీ పరంగా అన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి మేము దొరుకుతామా ఏముందిలే అని చెప్పేసి అని మాత్రం అనుకోకూడదు. ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి అలర్ట్, బీ కేర్ఫుల్. ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో 100కి 100% తెలిస్తేనే మీరు సమాచారం ఇవ్వండి. రవికి జాబ్ ఆఫర్ అనేది వచ్చిందా లేదా అనేది పూర్తిగా ఎక్కడా కూడా అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. అంతేకాకుండా అధికారులు కూడా చెప్పినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు